సభకు నమస్కారం. దివ్యాత్మ స్వరూపులైనటువంటి మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పాద నమస్కారం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికను ఏర్పాటు చేసిన వారికి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మేము నల్లగొండ శ్రీ శ్రీ నిర్మలానంద బాబా యోగాశ్రమము నుండి అక్కడ వారి ఆశీస్సులతోటి ఇక్కడ పాల్గొనడం జరిగింది. పెద్దలందరూ కూడా మీరు లౌకికం నుండి ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి, ఎట్లా సాధన చేసుకోవాలి అనే దానిలో మార్గదర్శనం చేశారు. వినినంత వరకు మీరు విన్నారు. లౌకికంలో అసలు నుండి నకలును తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఒక బంగారం తయారు చేసేటటువంటి ఒక వ్యక్తి తన బుద్ధిలో నుండి ఒక కొత్త డిజైన్, ఒక కొత్త ఆభరణాన్ని తయారు చేస్తే మిగిలిన లోహాల నుండి కూడా డూప్లికేట్ అంటే నకలు తయారు చేయటం చూస్తుంటాం మనం. ఈ రోజుల్లో బంగారం ఏదో నకలేదో ఎవరం గుర్తుపట్టలేకపోతున్నాం కదా. మరి ఈ ఆధ్యాత్మికంలో ఏం జరుగుతుందంటే నకళ్ళు ముందర వస్తారు గురువుల దగ్గరికి. వీరు అసలుగా తయారై బయటికి వెళ్ళాలి. లౌకికంలో అసలు నుండి నకలు తయారవుతే ఆధ్యాత్మికంలో నకల నుండి అసలు తయారు కావాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఇంకొకటి, ఈరోజు హాజరైనటువంటి వాళ్ళల్లో నేను గమనించిన దాన్ని బట్టి 30 నుండి 90 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మా, నేనేం కోరుకుంటున్నానంటే ఇలాంటి సభలు కేవలం మన పెద్దవాళ్ళకేనా? మనం ఈ వయసులో మనం తెలుసుకొని సాధించేది ఎంతున్నది? మనతో పాటు మన పిల్లల్ని, యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంట పెట్టుకొని మనము ఇలాంటి సభలకు వస్తే వాళ్ళు నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మహాత్మ యొక్క ఆశీస్సులు తీసుకొని సమాజ నిర్మాణానికి వాళ్ళు ఒక ఆయుధాలుగా తయారవుతారు. మనం అలసిపోయి ఉన్నాం మానసికంగా. ఏదో భగవద్ధ్యానంలో గడపాలి, ముక్తిని పొందాలి, మోక్షం పొందాలి, ఇలా పెద్ద పెద్ద మాటలతోటి మనం తిరుగుతున్నాం. కానీ ఒక చర్చికి వెళ్తే నేను గమనించే విషయం చెప్తున్నాను. ఖచ్చితంగా కుటుంబం మొత్తం వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యూత్ ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళు చర్చికి వెళ్ళరు. పిల్లలతో సహా వెళ్ళి అక్కడ నేర్చుకుంటున్నారు. మరి ఇస్లాం సోదరులను చూస్తే చిన్న పిల్లలతో సహా వెళ్ళి ప్రార్థనలో పాల్గొనే అలవాటు చేస్తున్నారు. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, సత్యం చెప్పకపోతే నా తప్పు అవుతుంది. మనతో పాటుగా మన పిల్లల్ని తీసుకురావాలి. ఇలాంటి కష్టపడి ఆ పిల్లలు ఇంతమంది అమ్మట తిరిగి వీళ్ళందరినీ జమ చేసి ఒక మంచి మెసేజ్ని మీకు ఇవ్వాలని వాళ్ళు 2 సంవత్సరాల నుండి కష్టపడుతున్నారు. 2 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు. మరి మీరేదో కాలక్షేపానికి వచ్చినట్టు కాసేపటి కాటు కాసేపు ఇటు ఇది కాదు. మనం మన చిన్న పిల్లల దగ్గర నుండి అలవాటు చేయండి. దయచేసి మనతో పాటు మన పిల్లల్ని అలవాటు చేయండి. వాళ్ళు సమాజాన్ని బాగు చేస్తారు. అది నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అమ్మలందరూ కూడా నా ప్రార్థన మన్నించి మీరు తయారు చేయాలనుకున్న అమ్మలు తలుచుకుంటే అంత నిండిపోతుంది.
ఆ పిల్లలందరూ ఈసారి మనము యూత్ తోటి ఎక్కువ కలుసుకుందాం. మళ్ళీ ఈ సభ నిర్వహించినటువంటి యూత్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.